నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నిన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు పతంజలి మహర్షి గారి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందులో యమం తాలూకాది, నిన్న యమం తాలూకాది తెలుసుకున్నాం. ఈరోజు నియమాలు ఏంటనేవి తెలుసుకుందాం. నియమాల్లో మొట్టమొదటి శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఈ 5 కూడా నియమాల్లోకి వర్తిస్తాయి అన్నమాట. ఈ 5టిని చాలా శ్రద్ధగా గమనించాలి మనం. ఇవి చాలా చాలా అద్భుతమైన పతంజలి మహర్షి మనకిచ్చే జ్ఞాన గుళికలు. చాలా వీటిని అనుసరిస్తే చాలు, మనం ఇంకేం అక్కర్లా, అంత అద్భుతంగా ఉన్నాయి. శౌచం అంటే నువ్వు మన మాటలు, చేతలు, మన వృత్తి, మన జీవిత విధానము, అలాగే మన ఆలోచన సరళి, అలాగే అన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. అంటే మనస, వాచ, కర్మణ అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నట్లయితే మనం అన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. ఆలోచన విధానం, మాటలు, తర్వాత చేతలు, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండడాన్నే ఏ విధమైన కల్మషం లేకుండా, ఇప్పుడు లోపల ఒకటి పైన ఒకటి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం ఆ సమయాన్ని, సందర్భాన్ని బట్టి. అంటే సంఘం అలా ఉంది, మరి అలా ఉంది. ఎలాంటి వారిని మార్చేస్తున్నారు కానీ మంచిగా ఉందామన్న మార్చేసి పొజిషన్లో ఉంది. కానీ నువ్వేంటో తెలుసుకున్నప్పుడు నీకు నువ్వే మనస, వాచ, కర్మణ, నీ లోపల ఏదైతే ఉందో దాన్నే మాట్లాడు. ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో అదే చెయ్యి. ఆ విధంగా ఉండడమే కల్మషం లేకుండా ఉండడం, దాన్నే శౌచము అంటారు. అలాగే సంతోషం అంటే మన సుఖ దుఃఖాల్లో, కలిమిలేముల్లో, మానవమానాల్లో, అలాగే మరణం తాలూకా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఇలా అంటే ఏ స్థితిలో ఉన్నా, సుఖమైన దుఃఖమైన, కలిమిలేములు అన్నింటిలో కూడా సమస్థితిలో ఉండడమే సంతోషం అంటే. అంటే నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎవరి కర్మ సిద్ధాంతాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి అనే జ్ఞానంతో ఉండడం. ఆ విధంగా మనం ఉన్నట్లయితే సంతోషం అనేది ఎప్పుడూ కూడా మనం సంతోషంతో ఉంటాం, శక్తితో ఉంటాం. ఇప్పుడు సంతోషం వస్తే ఆనందంగా ఉండడం, దుఃఖం వస్తే ఆనందంగా సంతోషం వస్తే ఆనందంగా ఉండడం, దుఃఖం వస్తే ఏడుస్తూ కూర్చోవడం, అది మనకి తెలిసింది. కానీ అవన్నిటినీ కూడా ఒకే స్థితిలో చూసేవాడే యోగి. అతనికి అది ఎలా అలవాటు అవుతుందంటే అతనికి కర్మ సిద్ధాంతం అనేది ఉంది, దాని ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయనే జ్ఞానంతో, అలా ఎప్పుడైతే ఆ జ్ఞానం కానీ వచ్చిందో వాళ్ళకి, అప్పటికి శక్తివంతంగా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. లేదంటే దుఃఖానికి దుఃఖపడడం, సంతోషానికి సంతోషపడడం, ఈవేళ బాగుంది, రేపు బాగాలేదు, రేపు బాగుంది, ఎల్లుటి బాగాలేదు, ఇంకెలా ఉల్టా సీదా ఉంటుంది. ఎప్పుడూ సమస్థితిలో ఉండాలి, తృప్తితో ఉండాలి. కర్మానుసారంగానే ఇవి అన్నీ జరుగుతున్నాయి సుమా అనే జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు అంతా కూడా సంతోషంతో శక్తివంతంగా జీవించడం అనేది జరుగుతుంది. అలాగే స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలు కోకొల్లలుగా ఉన్నాయి. బద్రీసారి ఎన్నో లక్షల పుస్తకాలు చదివారు. మనకి పిరమిడ్ సొసైటీలో పుస్తకాలు చదవడం అనేది బాగా అలవాటు. ప్రతి ఒక్కరూ కూడా 1 గంట 2 గంటల తెల్లవారుజాము ధ్యానం, అలాగే 1 అరగంట సేపు బుక్ చదవడం, అలాగే స్వాధ్యాయం అంటే మనం ఎవరికైనా చెప్పడం, అలాగే కలిసిమెలిసి ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండడం, ఏ రకమైన మనుషులతో కలవాలి అనే జ్ఞానంతో మనం వెళ్తూ ఉంటే ఆ బుక్స్ తాలూకా సారాంశం స్వాధ్యాయంలో మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎన్ని విషయాలంటే
మనకి ఒక జీవిత చరిత్రలో ఇప్పుడు పతంజలి మహర్షి ఉన్నారు, అతని జీవితం తాలూకా అది వడపోసింది సారాంశం. అలాగే ఎంతోమంది మాస్టర్ల తాలూకా జ్ఞానాన్ని, వాళ్ళ జీవితం ఒక యోగి ఆత్మకథ, అతని సారాంశాన్ని అంతటినీ కూడా అందులో పెట్టారు హిమాలయ యోగులు. ఇంకా చాలామంది మాస్టర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళందరి బుక్స్ చదవడం వల్ల మనకి తక్కువ సమయంలో జ్ఞానం వస్తుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ మంది మాస్టర్స్ చెప్తున్నారు. వినాలే కానీ వినియోగించుకోవాలే కానీ ఆత్మ జ్ఞానం అనేది ఇప్పుడు చాలా చాలా ఈజీగా ఉంది. కానీ మనం ఎప్పుడు తెలుసుకోవాలి అనే జ్ఞానం ఉంటే, ఆ తపన ఉంటే కంపల్సరిగా మన దగ్గరికి అది చేరుతుంది. బుక్స్ చదవడం చాలా అలవాటు చేసుకోవాలి. బుక్స్ చదువుతా ఉంటే, ఎవరి బుక్ చదువుతా ఉంటే ఆ మాస్టర్లు మనతో పాటు ఉంటారు, మనకు గైడెన్స్ ఇస్తారు. మన జీవితంలో జరిగే ప్రతి అంశానికి ఒక బుక్ ఇలా తెరిచి చూస్తే మనకి ఏ డౌట్ ఉన్నా ఆ బుక్లో కనిపిస్తుంది. మనకి బుక్స్ ఎక్కువగా లైబ్రరీ కానీ ఇంట్లో ఉంటే మనకి ఏదైనా సందేహం వస్తే ఏ బుక్ చదవాలని దగ్గరికి వెళ్తే ఏదో బుక్ మనకు కనిపిస్తుంది. ఆ బుక్ తీసి మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే నువ్వు ఏదైతే చిన్న సమస్య కానీ ఏదైనా వేరే ఏదైనా ఉంటే అది అలా తీసిన వెంటనే నీకు సమాధానం అందులో లభిస్తుంది. ఇది ఎంతోమంది మాస్టర్లకి అనుభవం. కాబట్టి స్వాధ్యాయం అనేది చాలా చాలా అవసరం. ఇంట్లో ఖాళీగా ఊసిపోకుండా ఉండకుండా ఏదో బుక్ తిరగేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పతంజలి మహర్షి చెప్పిన ఈ వీటిని మనం అనుభవపూర్వకంగా చేస్తే చాలు, ఇంకా మన జీవితం ధన్యమైపోయినట్లే. అంత అద్భుతమైనవి ఇవి. అలాగే తపస్సు, మనల్ని మనం తగ్గించుకోవడం, తిండి నిద్ర క్రమక్రమంగా తగ్గించుకోవడం. అంటే ప్రతిరోజు సిస్టమేటిక్గా తినేస్తూ ఉంటాం 3 పూట్ల, మధ్యలో స్నాక్స్ అని ఇవని అవని. అంటే పత్రి సార్ ఏమన్నారంటే 3 పూట్ల తింటే యోగి, 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే భోగి, 1 పూట తింటే యోగి అని చెప్పేసి. అలాగా తిండి నిద్ర క్రమక్రమంగా తగ్గించుకుంటూ వీటిపై ఎక్కువ మక్కువ చూపుతూ వెళ్తూ ఉంటే మనకి అద్భుతంగా మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాల్ని, ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అంటే ఒకవైపు ఇవేమీ ఆపకుండా మనకి జ్ఞానాలు వచ్చేయాలంటే అది అవ్వదు. మనం కొన్నిటిని వదిలితే కొన్ని వస్తాయి. అంతేగాని ఆ పని ఒకవైపు సంసారంలో ఫుల్గా ఉంటాం, ఇటు సన్యాసం రాలేదేమి నాకు, వీళ్ళు డెవలప్ అయిపోయారు, వీళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళ సాధన ఎంత, పత్రి సార్ సాధన ఎంత చేశారు సాధన. 24 గంటలు ప్రచారం. అంటే వాళ్ళ సాధన ఎంతో, దాన్ని బట్టే వాళ్ళ తాలూకా మాటలేటి చేతలేటి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం ఫుడ్లో క్రమక్రమంగా తగ్గించుకోవడం, అలాగే నిద్ర తగ్గించుకొని ధ్యాన సాధన చేయడం, ఇవన్నీ తగ్గించుకున్నట్టయితే మనకి చాలా చాలా అద్భుతంగా మన జీవితంలో మార్పులు జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలైనా జరగలేదేంటి, మనకి ధ్యానం చేస్తున్నాం కానీ జరగడం లేదేంటి అనుకుంటాం. కానీ మనం ఆ స్థితి నుంచి నిద్రాపరంగా ఆ తపస్సు అనేది మనం చేసుకోవడమే. అలాగే ఈశ్వర ప్రణిధాయం, ఇవన్నీ తపస్సు అది ఎక్కువ మనం చేస్తూ తిండి అది తగ్గించుకొని అదే ధ్యాసలో మనం చేసుకుంటూ ఉంటే, ఇంట్లో ఉంటూనే చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈశ్వర ప్రణిధానం అంతా కూడా ఈశ్వరమయము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి దానిలో కూడా మీరు ఇంకా అన్నింట్లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు, అదే ఈశ్వర ప్రణిధాయం. అన్నింట్లో ఆ పరమేశ్వరుడే చూస్తారు, అదే ఈశ్వర ప్రణిధాయం. అంటే ఇంత అద్భుతంగా చెప్పిన ఆ పతంజలి మహర్షికి ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు దీని కంటిన్యూషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూషన్ వినండి. థ్యాంక్ యూ.